ఆ రంగంలో అభివృద్ధి చేయడానికి, ఆ విద్యారంగాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆయన తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఏంటి, ఆయన అండర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అందులో చదువుకునే పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా ఉండాలి. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారి అండర్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మొన్నటికి మొన్న ప్రాణాలు కోల్పోయిన ఒక బాలుడి సంఘటనతో, ఆ ఉదాహరణతో మళ్ళీ చర్చనీయాంశమైంది. మనందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యారంగంలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్ని పేపర్ లీకులు జరుగుతున్నాయి, ఎంత అన్యాయం జరుగుతోంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పిల్లలు హాస్పిటల్స్ పాలయ్యారు, కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారు. అలాగే విద్యారంగం ఎంత నిర్వీర్యం అయిపోయింది, ఇవన్నీ కూడా మనకు తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ మొన్న జరిగినటువంటి ఘటన నిజంగా బాధాకరము. మన్యం జిల్లా సాలూరులో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థి, ఆ విద్యార్థి పేరు అరుణ్ తేజ. ఆ అబ్బాయి చదువుకుంటుండగా ఆ అబ్బాయి పైన గోడ కూలిపోయి ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. చదువుకోవడానికి స్కూల్కి వచ్చాడు, ఇంటికి మాత్రం ఆ అబ్బాయి మృతదేహం వెళ్ళింది. దీనికి కారకులు ఎవరు? అసలు పిల్లలు చదువుకునే చోట కనీస సదుపాయాలు ఉండవా? కనీస జాగ్రత్తలు తీసుకోరా? ఇది అక్కడ ఉండేటువంటి అధికారుల నిర్లక్ష్యం కాదా? ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు? 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి, బోల్డంత భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి, కేవలం నిర్లక్ష్యం వల్ల, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ అబ్బాయి విగత జీవిగా ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేరాల్సిన పరిస్థితి వచ్చిందే. దానికి కారణం మీరు కారా? అందుకే చెప్తున్నా నేను, నారా లోకేష్ గారు, పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు, మీరొక ఫెయిల్డ్ విద్యాశాఖ మంత్రి, మీరొక ఫెయిల్డ్ మంత్రి. మీరు చాలా డబ్బాలు కొట్టుకోవచ్చు, మీ పేపర్లలో చాలా గొప్పలు చెప్పించుకోవచ్చు, మీ మీడియాలో, కానీ నిజం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. అందరూ ఈ రోజున కంపేర్ చేస్తున్నారు, అందరూ ఈరోజు కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలలో నిజంగా రత్నం లాంటి పథకం నాడు నేడు. గవర్నమెంట్ స్కూల్స్ యొక్క చరిత్రని తిరగరాసినటువంటి పథకం నాడు నేడు. ఆ పథకం కింద ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలాగా ఆ స్కూల్స్ రూపురేఖలు మార్చారు. అందులో చదువుకునేటువంటి పిల్లలు తీసుకునేటువంటి ఆహారం దగ్గర నుంచి ఎంతలా శ్రద్ధ పెట్టారు. వాళ్ళకి ప్రతిరోజు రాగిజావి ఇవ్వడం కానీ, ప్రతిరోజు వాళ్ళకి పోషకమైనటువంటి ఆహారం ఇవ్వడం గురించి కానీ, ఒక ఎగ్ ఇవ్వడం గురించి కానీ, ప్రతిరోజు పల్లీ చిక్కీ ఇవ్వడం కానీ, ఇలా చదువుకునే పిల్లలకి ఎక్కడ కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉండకూడదు, వాళ్ళు హెల్తీగా ఉండాలనేటువంటి వాళ్ళు తీసుకునే ఆహారం దగ్గర నుంచి శ్రద్ధ పెట్టి టోఫెల్ ఇంట్రడ్యూస్ చేసి, ట్యాబ్లు ఇచ్చి, డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి, వాళ్ళ స్కూల్స్ని రూపురేఖల్ని మార్చేసి, మొత్తం వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ని అక్కడ క్రియేట్ చేసి, అంతలాగా ఆయన విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజున మీరేం చేస్తున్నారండి? సరిగ్గా స్కూల్స్ని పట్టించుకోకుండా, ఆ స్కూల్స్ ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోకుండా, దాన్ని బాగు చేయకుండా, గోడలు కూడి పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రులకి కడుపుకోతను మిగులుస్తున్న ఘనత ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మూటగట్టుకుంటున్నారు. అండ్ చాలా ప్రౌడ్గా చెప్తాము, గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్కి రికమెండేషన్లు చేయించుకున్న ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కింది. ఎస్, ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్లో మాకు అడ్మిషన్ కావాలి, రికమెండ్ చేయండి అంటూ తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. కానీ జగనన్న చేసినటువంటి మార్పుల వల్ల, జగనన్న హయంలో ఇంక్లూడింగ్ టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళు బోధించేటువంటి విధానం వల్ల ఎంత అడ్మిషన్స్ పెరిగాయి గవర్నమెంట్ స్కూల్స్కి. దానివల్ల సీట్లు దొరక్క మాకు గవర్నమెంట్ స్కూల్లో మా బాబుకి మా పాపకి సీట్ కావాలి, కొంచెం రికమెండ్ చేయండి అని గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ కోసం రికమెండేషన్స్ అడిగారు. అంటే ఎంత గొప్పగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు, మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంకొక విషయం, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగునటువంటి
ఒక గొప్ప చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఒక ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి విద్య అందాలి అనేటువంటి రాజన్న మాటల్ని ముందుకు తీసుకెళ్తూ చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్ రిఫార్మ్స్లో ఇంకొక చరిత్ర ఏంటో చెప్పనా, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఐక్యరాజ్య సమితిలో పార్టిసిపేట్ చేయడం, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఇంప్రెషన్ని గెయిన్ చేయడం, వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఫోటోలు తీసుకోవడం. దిస్ ఇస్ కాల్డ్ హిస్టరీ. నారా లోకేష్ గారు, ఇది సక్సెస్ అంటే. కానీ మీరు మీ హయాంలో గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ ఎంతలా పడిపోయాయి నిన్న అసెంబ్లీలో మీరే ఒప్పుకున్నారు కదా. మళ్ళీ దానికి కూడా మీరేమంటారు, జనగణన తగ్గిపోయింది కాబట్టి అడ్మిషన్స్ పడిపోయాయంట. ఎంత చక్కగా కవర్ చేసుకుంటారండి అసలు మీరు. మీకు పనిచేయడం చేతకాక, మీరు ఆ శాఖను సరిగ్గా పట్టించుకోక, మీరు కనీసం పిల్లలు తినే అన్నాన్ని కూడా సరిగ్గా పెట్టలేక, పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు బాబాయ్ మాకొద్దు గవర్నమెంట్ స్కూల్ అని కూటమి ప్రభుత్వంలో పారిపోతుంటే దాన్ని కూడా మీరు ఎంత చక్కగా కవర్ చేసుకోవాలో అంత చక్కగా కవర్ చేసుకున్నారు నిన్నటి అసెంబ్లీలో. అక్కడికి ఐక్యరాజ్య సమితికి పిల్లలు వెళ్ళారు అంటే గొప్ప కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు ఎంత బాగా పర్ఫామ్ చేశారు, ఆ పర్ఫామ్ చేసే విధంగా వాళ్ళని ట్రైన్ చేసిన టీచర్స్, ఆ టీచర్స్ అలా ట్రైన్ అవ్వడానికి కారణమైనటువంటి ఆ శాఖ మంత్రి, అసలు ఆ విద్యారంగంలో అంత రిఫార్మ్స్ తీసుకురావాలని ఆలోచించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రాసెస్, ఇది సక్సెస్. కానీ మీ హయాంలో ఎంత ట్రోల్ చేశారండి ఆ అమ్మాయి, మన బెండపూడి మేఘనాని. లోకేష్ గారు, మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్. మీరు మేఘన మాట్లాడినట్టు ఆ యాక్సెంట్ మీరు మాట్లాడగలరా? ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ యూ. మీరు మాట్లాడగలరా? ఎంత చక్కగా, ఎంత ఫ్లూయెంట్గా, ఎంత డీటెయిల్డ్గా, ఎంత అర్థమయ్యేలా, ఎంత వినసొంపుగా ఆ రోజు మేఘన మాట్లాడుతుంటే దాన్ని చూసి కన్ను కుట్టి మీరు ఆ అమ్మాయిని ట్రోల్ చేసిన విధానం ఎంత దారుణం అండి ఆ రోజు. ఈరోజు మీ విద్యాశాఖ మంత్రి మీరున్నారు కదా ప్రెసెంట్, మీ గవర్నమెంట్లో చూపించండి ఒకళ్ళని. అసలు ముందు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి చూద్దాం. నిన్న మొన్న మీరు ఇచ్చిన ఇండిపెండెన్స్ డే స్పీచ్ లాగే ఉంటుంది అది కూడా. ఒక రిఫార్మ్ని తీసుకురావడం చేత కాదు, ఉన్న శాఖలో పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం చేత కాదు, స్కూల్స్ని సరిగ్గా చూసుకోవడం చేత కాదు. మీ శాఖ గురించి ప్రశ్నలు అడుగుతుంటే వేరే శాఖ మంత్రులు వచ్చి ఆన్సర్లు ఇస్తారు. మీ శాఖ గురించి మీరు మాట్లాడరు, పక్క శాఖల గురించి అన్నిటి గురించి మీరు మాట్లాడతారు. ఏంటో ఈ కన్ఫ్యూజన్ ఫస్ట్ మీరు క్లారిఫై చేసుకోండి. ఏ శాఖ ఎవరిది, ఏ శాఖ ఎవరు చూసుకోవాలి అనేది ముందు మీరు క్లారిఫై చేసుకుని దానికి తగ్గట్టుగా పనిచేస్తే బాగుంటుంది. అందుకే చెప్తున్నాం మేము, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తారాస్థాయిలో నిలబెడితే దాన్ని అధపాతాళాన్ని తొక్కేసిన ఘనత కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంది. దానికి కారకులు ఆ శాఖ మంత్రిగా ఉన్న పేపర్ లీకేజ్ శ్రీ నారా లోకేష్ గారు. ఎస్, యు ఆర్ అ ఫెయిల్డ్ మినిస్టర్. మీరు ఫెయిల్ అయ్యారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, మీ శాఖకు సంబంధించిన చాలా విషయాల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి. దేనికి మీ దగ్గర సమాధానం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నా కూడా తప్పించుకుని తిరుగుతున్నారు. ఏదో సామెత చెప్తారు చూసారా, తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమతి అన్నట్టు, ఎదురుపడితే ఎక్కడ ఆన్సర్ చేయాలో అని తప్పించుకు తిరగడం అనమాట. ఇక్కడ అడిగితే అక్కడ, అక్కడ అడిగితే ఇక్కడ అని మాటలు మార్చి తప్పించుకుని తిరగడం బాగా అలవాటు చేసుకున్నారు. ఎందుకు? మీ దగ్గర సమాధానం లేక, మీకు మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక. మీ శాఖలో ఈ రోజున ప్రాణం కోల్పోయిన అరుణ్ తేజ్ది ఇటీవల జరిగినటువంటి సంఘటన అయితే, అంతకు ముందు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటివి చాలా జరిగాయి. అప్పుడు హోంమంత్రి గారు కూడా వెళ్ళారు కదా, భోజనం చేస్తున్నప్పుడు తల వెంట్రుక, బొద్దింక మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు అప్పుడే మొదలవ్వాల్సింది కాక్రోచ్ మూవ్మెంట్ ఏపీలో. నిజంగా మీ శాఖని ఇప్పటికైనా సరిగ్గా పట్టించుకుని దయచేసి ఇంక ఏ తల్లిదండ్రులకి కూడా కడుపు కోతను పెట్టద్దు. దయచేసి ప్లీజ్, చాలు. ఇప్పటి వరకు మీరు మీ వల్ల పోయిన ప్రాణాలు చాలు.
మీ వల్ల ఏడ్చిన తల్లిదండ్రులు చాలు, వాళ్ళు కార్చిన కన్నీళ్లు చాలు. ఇక మీదటైనా ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఇది ఇప్పుడే కాదు, మన 2014, 2019 గవర్నమెంట్లో కూడా అప్పుడు మీరు కాదులేండి విద్యాశాఖ మంత్రి కానీ, బట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్ అధ్వానంగా ఉండేవి. అధ్వానంగా, కనీసం ఆ స్కూల్స్లో చదువుకునే బాలికలకి సరైన వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి ఆ రోజు. అలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని, విద్యా రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత గొప్పగా మార్చారో మనందరం చూసాము. మళ్ళీ ఖచ్చితంగా విద్యారంగం అంత వెలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2029లో. కానీ ఈలోపు మీరేం చేయొద్దు, ఇంకే ఒక్క స్టూడెంట్ ప్రాణం పోకుండా చూసుకోండి చాలు. అదే మీరు మాకు చేసే గొప్ప మేలు. A failed education minister, I hope you know this. Make